హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అచ్చం రెస్టారెంట్ స్టైల్ డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా డబుల్ కా మీఠా తయారు చేయడానికి మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. మీకు బ్రౌన్ కలర్ పార్ట్ బ్రెడ్లో సైడ్స్లో ఉన్నది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అలాగే ఉంచుతున్నాను. అలాగే ఉంచి బ్రెడ్ని మాత్రం మధ్యకు కట్ చేసి ఇలా పీసెస్ని పక్కన పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మిగతా అన్ని పీసెస్ని కూడా కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే ఇక్కడ నేను జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష తీసుకున్నాను. మీకు కావాలంటే బాదాం, పిస్తా ఇలా వేరేవి కూడా తీసుకోవచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ని మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలోకి ఇంకాస్త ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్లైసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనము బ్రెడ్ స్లైసెస్ అన్ని మనము తీసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని అన్ని పక్కన పెట్టుకోవాలి వేయించుకొని. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ మనము పాలను యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ పాలకి ఒక అర గ్లాస్ నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మనము వీటిని బాగా మరిగించుకోవాలి. ఇవి ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి 1 కప్పు షుగర్ అంటే పంచదారను కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు చక్కెర అంతా కరిగేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు అంతా మరుగుతుండగా ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రేక్ చేసి ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మెల్లగా ఒకసారి ఈ మిల్క్ అంతా బ్రెడ్ స్లైసెస్కి పట్టే విధంగా ఒకసారి మనము కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము దీన్ని కుక్ చేసుకోవాలి. మరీ హెవీగా దీన్ని మిక్స్ చేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా మనము మన టేస్ట్ని బట్టి మనకి ఎంత కావాలో అంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మెల్లగా తిప్పుకొని ఇందాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో చివరగా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటే ఎంతో క్విక్గా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వేడిగా అయినా చాలా బాగుంటుంది, లేదా మీరు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.